టాకీస్లకు పోతే టికెట్ రేటు 350 ఉంటే మక్క పేలాలు 500కు అమ్ముతున్నారు. బయట 15-20 రూపాయలకు దొరికే కూల్ డ్రింక్ను 200-300కు అమ్ముతున్నారు. ఆకర్సుకు భయపడే జనాలు టాకీస్ల ముఖం చూడకుంటాయిరని ఖుద్దు సినిమాలే అంటున్నారు. అందరు శాకాహారులే కానీ చికెన్ పీసులు మాయమైనాయి అన్నట్టు అందరు రేట్లు పిరమున్నాయి అనేటోళ్ళే. కానీ మరి తగ్గించేటోళ్ళెవరు అని అడిగిన వాళ్ళకు అది మేమే అంటున్నాడు పవన్ సారు. ఆంధ్రాల సినిమాలు సర్కారు నడమ సిచ్చు పుట్టింది కదా. మీ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోనీకే సర్కారు కావాలి, కానీ సర్కారును మాత్రం మీరు గానరు. సినిమా టాకీస్లనే బంద్ పెడతామని మమ్మల్నే బెదిరిస్తారా అని పండ్లు కొరికిన పవన్ సారు సినిమాలతోటిగా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఏమున్నా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేకుంటే సంఘం నుంచి వచ్చి దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక డైరెక్ట్ కలిసి చాయ్ కాపీలు దాక్కుంటా బిస్కెట్లు నవ్వులుకుంటా ఇక పక్క నవ్వుకునే ఉద్దర మీటింగులు ఉండేయని పవన్ సారు బాక్స్ వక్కలు అయితే చెప్పిండు కదా. ఇక సినిమా టాకీసులలో ఇష్టమున్న రేట్ల కూల్ డ్రింకులు మక్కపేలాలు అమ్ముతున్నారు. వాళ్ళ సంగతి ఏందో అరుచుకుంటామని వార్నింగ్ ఇచ్చుడే ఆలస్యం. తెల్లారి సినిమా టాకీస్ల మీద చెకింగ్లో వేయరు ఆఫీసర్లు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని టాకీసులలో పోయి ఎంఆర్పీ రేట్ల ప్రకారంగానే తినేటి అమ్ముతున్నారా? టాకీస్ల ఫైర్ సేఫ్టీ సిస్టమ్ ఉన్నదా? ఎన్ఓసి ఉన్నదా? లైసెన్సులు సరిగానే ఉన్నాయా? డేట్ అయిపోయినాయి, రెన్యువల్ చేసుకుర్రా? అన్ని ఆరాధీసిరు. ఇట్లా మరిగా ఒక్కనాటి భాగవతానికి మూతి మీసాలు కొరిగించుకున్నట్టు అడావిడి చేయకుండా ఎల్లకాలం ఇట్లనే చెకింగులు చేసి ఎక్కువ రేట్లకు అమ్మకుండా కట్టడి చేస్తే బాగుంటుంది. కానీ పవన్ సార్ మెప్పు పొందేతందుకు తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అని అడావిడి చేసి ఏదో 4 రిపోర్ట్లు రాసుకపోయి చూయిస్తే ఏం ఫాయిదా ఉండదని అంటున్నారు ఏపీల సినిమా ఫ్యాన్స్.